సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ట్రంప్ కి సంబంధించి మనం అనేక వీడియోలు చేస్తూ ఉన్నాము. అంటే రోజుకో డెసిషన్ తీసుకున్నాడు ట్రంప్. ఎప్పుడైతే టర్మ్ వచ్చారో అధికారంలోకి అప్పటి నుంచి ఇప్పటి ఈ క్షణం వరకు కూడా చూసుకుంటే మరి కొత్తగా ఆర్టికల్ ఏంటంటే ఎవరైతే F1 వీసా పైన అమెరికా వెళ్తారో స్టూడెంట్ వీసా ఇది కొంచెం మిస్యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు ICE నిఘాలో కూడా 10,000 మంది విద్యార్థులు, భారతీయ విద్యార్థులే కాకుండా విదేశీ విద్యార్థులు అందరూ కూడా ICE నిఘాలో ఉన్నారని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే చూసాను నేను. మరి ఏం జరుగుతుంది అంటారు? ఎందుకు మిస్యూజ్ జరుగుతుంది స్టూడెంట్ వీసా అంటే? మన ఎవరైతే స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు వెళ్తారో వాళ్ళకి US వర్క్ ఆథరైజేషన్ అని OPT అంటారు, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. సో ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ డిగ్రీ పూర్తవుతుందో వాళ్ళకి 12 months వరకు వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు వాళ్ళ వీసా అయిపోకుండా. అదే స్టెమ్ స్టూడెంట్స్ కి అయితే 24 months ఆప్షన్ ఇస్తుంది వర్క్ చేసుకోవడానికి. అంటే దీని వల్ల స్టూడెంట్స్ కి ఏంటంటే వాళ్ళు ఏదైతే లోన్స్ తీసుకొని US కి వెళ్తుంటారు కదా అది కవర్ చేసుకోవడానికి, లేకపోతే H1B వీసాకి అప్లై చేసుకోవడానికి కొంచెం టైం ఉంటుంది. సో US గవర్నమెంట్ ఈ ఆప్షన్ ఇస్తుంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన మనకు న్యూస్ ఏంటంటే ICE యాక్టింగ్ డైరెక్టర్ ఆర్డినెన్స్ ఏమి చెప్పారంటే thousands ఆఫ్ స్టూడెంట్స్ దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. దాంట్లో మన ఇండియన్స్ ఉన్నారు, అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళు ఏదైతే OPT వాళ్ళు ఇచ్చారో దాని ప్రకారం అయితే అన్ని కరెక్ట్ గా ఉండాలి. అంటే వాళ్ళ పే స్లిప్స్ కానీ కంపెనీ కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎంటీ బిల్డింగ్స్ చూపించి ఇక్కడ వర్క్ చేస్తున్నామని, లేకపోతే రిమోట్ నుంచి వర్క్ చేసినామని ఫేక్ ప్లే స్లిప్స్ అండ్ ఫేక్ ఆఫర్ లెటర్స్ ఇవన్నీ క్రియేట్ చేసి చేయడం వల్ల వీళ్ళు ఎట్లాగో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. సో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు 10,000 స్టూడెంట్స్ దీంట్లో ఉన్నారని తెలిసింది. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు 25 కంపెనీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు తప్పు జరుగుతుంది అని. గోస్ట్ కంపెనీస్ అంటారేమో, అక్కడ ఏమీ ఉండదు కానీ జస్ట్ కంపెనీ లాగా సృష్టించేసి వాళ్ళ పేరు మీద వీసాలు తెప్పించేసి చేయడం అంటారా? అంతే. అంటే మన ఇండియన్ స్టూడెంట్స్ కి స్పెషల్ గా మాట్లాడుకుంటే మన వాళ్ళకి అక్కడ జాబ్ కావాలి. సో జాబ్ కావాలంటే కన్సల్టెన్సీస్ ద్వారా కూడా మన వాళ్ళు వెళ్తుంటారు. కొన్ని అక్కడ ఫ్రాడ్ కన్సల్టెన్సీస్ కూడా ఉంటాయి. సో అక్కడ కూడా మన వాళ్ళు చిక్కిపోతుంటారు. మనీ పే చేయడము, జాబ్ వస్తుందని ఆశపడడం, తీరా మనీ పే చేశాక వాళ్ళు గోస్ట్ చేస్తారు, కాల్ స్లిప్ చేయరు, ఇది అసలు కంపెనీనే లేదు అని తెలుస్తుంది, మోసపోతుంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా మళ్ళీ మన వాళ్ళ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే F1 వీసా పైన ఎవరైతే ఇప్పుడు వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా చదువుకుంటూ కూడా జాబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు అంటారా? చదువు తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ అది ఆ జాబ్స్ కూడా ఎలా ఉండాలి, వాళ్ళు ఏదైతే డిగ్రీ చేస్తారో దానిపైనే జాబ్ చేయాలి, వేరే జాబ్ చేయడానికి వీల్లేదు. ఓన్లీ డిగ్రీ రిలేటెడ్ జాబ్ కోసమే ఆప్షన్ ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే అది కాకుండా వేరే జాబ్స్ లో జాయిన్ అవ్వడం, అసలు లేని జాబ్స్ కూడా ఉన్నట్టు చూపించడము. అంటే కంపెనీస్ కూడా కొన్ని అట్లా చేస్తున్నాయి, ఫ్రాడ్ చేసినాయి. అంటే వీళ్ళని హైర్ చేసుకున్నామని చెప్పి చూపించి మనీ తీసుకోవడం, అట్లా కంపెనీస్ ఫ్రాడ్ చేసినాయి. మన స్టూడెంట్స్ కూడా అట్లా ఫ్రాడ్ చేస్తున్నారు ఆ సర్వైవల్ కోసం, US లో సర్వైవల్ కోసం, సర్వే అవ్వడానికి. సో ఇప్పుడు ICE నిఘాలు ఉన్నటువంటి 10,000 మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు ఇంకా వేరే కంట్రీ వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీళ్ళపై చర్యలు ఎలా ఉంటాయి? అంటే మనం అనుకున్నట్టుగా వీళ్ళు వేరే వాళ్ళ ద్వారా రాంగ్ రూట్ లో వచ్చి అక్కడ కంపెనీలు జాబ్ చేయడానికి వస్తూ ఉంటారు. అక్కడ కంపెనీ కూడా ఉండదు, మనం అనుకున్నట్టు గోస్ట్ కంపెనీస్ లాగా. అంటే మరి వీళ్ళపై చర్యలు ఎలా ఉంటాయి? స్టూడెంట్స్ మరి వాళ్ళు తెలియక వస్తారు కదా, మరి వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయినట్టేనా? అంటే ఖచ్చితంగా స్పాయిల్ అయినట్టే. వాళ్ళ వీసా క్యాన్సిల్ అయిపోతుంది, లీగల్ కేసెస్ అవుతాయి, అరెస్ట్ కూడా చేస్తారు. సో అందుకని మన వాళ్ళు ఏదైనా కంపెనీకి వెళ్ళేటప్పుడు లేకపోతే కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యేటప్పుడు అన్ని చూసుకొని అప్రోచ్ అయితే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకుండా ఉంటారు. అంటే ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కూడా చాలా కఠినంగా ఉంటున్నాయి. వీసాస్ లో కానీ మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం, H1B వీసాలో కూడా చాలా మార్పులు తీసుకురావడం జరుగుతుంది. మరి ఇటువంటి ఈ టైంలో ఇలా గనక మన వాళ్ళు అక్కడ ఎవరైనా ఇలా దొరికితే మరి తిరిగి వచ్చేయడమేనా? ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ మనం అనుకున్నట్టు US లో ఇప్పుడు యాక్షన్ చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటున్నారు. ముందు దానికన్నా కంపేర్ చేస్తే ఇప్పుడు లీగల్ గా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. మన వాళ్ళు ఎంట్రీ అవ్వలేకపోతున్నారు. అలాంటిది ఇంకా మన ఇండియన్స్ పైన ఇంకొంచెం స్పెషల్ ఫోకస్, ఎందుకంటే అక్కడ హాఫ్ ఆఫ్ ది సిటిజన్స్ మన వాళ్ళే, టెక్కీస్ అందరు మన వాళ్ళే. సో ఎంతసేపు వీళ్ళని మనల్ని పంపించాలని చూస్తున్నారు కాబట్టి ఇలాంటి చిన్న మిస్టేక్ దొరికిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు, వీసా క్యాన్సిల్ చేస్తారు అండ్ లీగల్ కేసెస్ కూడా అవుతాయి, అరెస్ట్ అయ్యే వరకు కూడా వెళ్తాయి ఇవన్నీ కేసెస్. అయితే ఫైనల్ గా ఒక విషయం మధురవాణి గారు, మరి అమెరికా వెళ్ళాలనే కళ చాలా మందికి ఉంటుంది. అంటే ఎన్ని రూల్స్ వస్తున్నా కూడా, ఎంతమంది తిరిగి వచ్చేస్తున్నా కూడా ఏం కాదులే మన వరకు రాదులే అనుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఆగే వాళ్ళు కూడా కొంతమంది మనం చూస్తున్నాం. కొంత సంఖ్య కూడా తగ్గిపోయిందని కూడా మాట్లాడుకున్నాం. అంటే ఒక్కసారి ఇంకా వెళ్ళాలి అనుకునే వాళ్ళే కానీ
అక్కడ ఉండే మన స్టూడెంట్స్ కి కానీ మీ చెప్పేటటువంటి సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే అందరూ ఇట్లా ఫేస్ చేస్తారని కాదు, కాకపోతే మన వాళ్ళు ఏంటంటే తొందరగా డెవలప్ అయిపోవాలి, తొందరగా జాబ్ తెచ్చుకోవాలి, తొందరగా డబ్బులు తెచ్చుకోవాలి, సెటిల్ అయిపోవాలి అన్న మైండ్ సెట్ వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లాంటి తప్పటి అడుగులు వేస్తుంటారు. అంటే ఇప్పుడు కన్సల్టెన్సీస్ చాలా ఆశ చూపిస్తాయి మీకు, వెంటనే మీకు జాబ్ ఇప్పించేస్తాం, ఈ కోర్స్ నేర్చుకొని 2 weeks లో ఇప్పించేస్తాం అని అక్కడ కూడా ఉంటాయి. సో మన వాళ్ళు జనరల్ గా కొంతమందికి డైరెక్ట్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి వాళ్ళు చదువుకునేటప్పుడే. ఇన్ కేస్ అలాంటి రాని వాళ్ళు ఏం చేస్తారు, ఇలా కన్సల్టెన్సీ అప్రోచ్ అవుతారు. కన్సల్టెన్సీ నుంచి రాకపోయినా కూడా ఇప్పుడు చాలా మంది బ్యాక్ డోర్ అన్న ఆశకు కూడా వెళ్తారు, అక్కడ మోసపోతుంటారు. ఒకళ్ళు అక్కడ జాయిన్ అయినా కానీ 1-2 weeks లో వీళ్ళకి ఏం రాదని తెలిసిపోతుంది కదా, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తుంటారు, ఫేక్ ఆఫర్ లెటర్ చూపిస్తుంటారు, ఫేక్ పే స్లిప్ చూపిస్తారు. ఇవన్నీ చేసిన వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. మీరు ఇప్పుడు కాకపోయినా అట్లీస్ట్ 1-2 months లో అయినా దొరికిపోతారు. అది మీకు బ్లాక్ లిస్టే కదా మీకు అది. సో అందుకని మన వాళ్ళు ఏదున్నా మనం లీగల్ గా వెళ్ళిన వాళ్ళకి సేఫ్, ఎవరైతే ఇల్లీగల్ గా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకే ఈ ప్రాబ్లమ్స్ అన్ని. అంటే ట్రంప్ చెప్పేటటువంటి మాట ఏంటంటే ఎవరైనా కనుక ఇలా రాంగ్ వేలో వస్తే వాళ్ళనే నేను ఆపేసే ప్రయత్నం అయితే చేస్తాను, మంచిగా కరెక్ట్గా వస్తే మాత్రం ఎటువంటి మిస్టేక్స్ లేవు. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఏది ఏమైనా మన వాళ్ళని ఆపే ప్రక్రియ అయితే మొదలు పెట్టేశాడు. ఎలా దొరుకుతారా, ఎప్పుడు దొరుకుతారా, ఎలా వెళ్ళి తిరిగి పంపించేయాలనే ధోరణిలో ఉన్నారు. కాబట్టి ఈ టైంలో మన వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అంటారు. కంప్లీట్ గా మీరు లీగల్ గా ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, అన్ని కరెక్ట్ గా ఉండి మీ వర్క్ అక్కడ కరెక్ట్ చేసిన, అంటే మన వీసాస్ ప్రాసెస్ కి ఏమైతే ఉంటాయో వాటికి తగ్గట్టు మనం ఉంటే, అంటే మన ఇండియన్స్ చాలా మంది కొన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు, వాళ్ళందరూ లీగల్ గా ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అక్కడనే పిల్లలు గ్రాండ్ చిల్డ్రన్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే లీగల్ గా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎవరైతే ఇల్లీగల్ పనులు చేసి తొందరగా ఎదిగిపోవాలి, తొందరగా సెటిల్ అవుతా అనుకున్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని. అలాంటి వాళ్ళు నిఘాలో పడతారు, ఖచ్చితంగా పడతారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.